హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ మన కళ్ళ ముందు ఒక ప్రత్యేక కథనం, ఒక స్పెషల్ స్టోరీ, దైవానికి సంబంధించినటువంటి కథాంశం మన ముందుంది. ఒకసారి అదేంటో చూసే ప్రయత్నం చేస్తే, పూరి జగన్నాథ ఆలయం వివరాలు. స్థలం పూరి, ఒడిశా రాష్ట్రం. దేవుడు శ్రీ జగన్నాథ స్వామి అనగా శ్రీకృష్ణుడు. ఇతర దేవతలు బాలభద్రుడు అంటే శ్రీకృష్ణుని సోదరుడు, సుభద్రమ్మ శ్రీకృష్ణుని సోదరి. ఆలయం నిర్మాణం 12వ శతాబ్దంలో గంగా వంశాధిపతి అనగా భీమదేవుడు నిర్మించారు. ప్రఖ్యాతి, చారిత్రాత్మక, ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయం. పురాణం, ఈ ఆలయానికి మహాభారత పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడి దివ్య స్వరూపాన్ని సూచించే స్థలం. పూరి జగన్నాథ ఆలయ విశేషాలు. ఇది భారతదేశంలోని చారధామ్ యాత్రలో ఒకటి. బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఆలయం సముద్ర తీరంలో ఉంది. ఆలయంలోని మూర్తులు కలపతో తయారు చేయబడ్డవి. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి మూర్తుల్ని మార్చే విశేష ఉత్సవం జరుగుతుంది. దీనిని నవకళేబర ఉత్సవం అంటారు. ఆలయ గోపురంపై నిండుగా నెరవేర్చిన ధ్వజపటం అనగా పతాకం ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఉరుగుతుంది. ఇది ఒక అద్భుతం. ఆలయంపై పక్షులు ఎగరవు. ఇది మరో విచిత్రం. ఆలయ పట్టణానికి పక్కన గోల్డెన్ బీచ్, బంగారు బీచ్ ఉంది. రథయాత్ర అనగా కార్ ఫెస్టివల్ విశిష్టత. ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శ్రీ జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రమ్మను పెద్ద పెద్ద రథాల్లో ఊరేగిస్తారు. లక్షలాది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇది జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది. ఇతర ముఖ్యమైన అంశాలు: ఆలయ ప్రవేశం హిందువులకు మాత్రమే. ఆలయంలో ప్రసాదంగా అందించే మహాప్రసాదం ప్రసిద్ధిగాంచింది. జనం సముద్ర స్నానం చేసి ఆలయ దర్శనం చేస్తారు. చివరగా ముగింపు. పూరి జగన్నాథ ఆలయం భారతీయ సంస్కృతి, భక్తి, చరిత్రకు ప్రతీక. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి అయినా దర్శించవలసిన పవిత్ర స్థలం ఈ జగన్నాథ స్వామి ఆలయం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మళ్ళీ రేపు సరికొత్త కథాంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.